నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత భక్తులందరూ ఎదురు చూసే అత్యంత మధురమైన సందర్భం ఏదంటే ప్రసాదం అందుకునే క్షణమే. లడ్డు దొరికిందా అని అడిగే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఊరిలోనూ అడుగుతారు. వచ్చిన భక్తుడి ముఖంలో ఆనందాన్ని తెస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, లడ్డు ప్రసాదం ఇప్పుడున్నట్టుగా ఎప్పటి నుండి ఉందో తెలుసా? తిరుమలలో తొలిసారిగా ఇచ్చిన ప్రసాదం ఏమిటో తెలుసా? మనం ఇప్పుడు చూసే లడ్డూ ప్రసాదం ఒకప్పుడు అసలే ఉండేది కాదు. శ్రీవారికి నైవేద్యంగా చల్లటి పెరుగన్నం, పులిహోర వంటి అన్నప్రసాదాలు ఇవ్వడం శతాబ్దాలుగా సాగుతుంది. అప్పట్లో ప్రసాదంగా కూడా భక్తులకు వీటినే ఇచ్చేవారు. ఈ అన్నప్రసాదమే తిరుమలలో ఇచ్చిన తొలి ప్రసాదం. పాతకాలంలో టిఫిన్ బాక్సులు, కవర్లు ఉండేవి కాదు. ఈ అన్నప్రసాదం ఆలయంలోనే భక్తులు తినేసేవారు. కానీ ఇది పెద్ద సంఖ్యలో తీసుకెళ్లడం కష్టం. అందుకే అందరికీ చేరేలా, దీర్ఘకాలం నిల్వ ఉండేలా ఒక మధురమైన ప్రసాదం ఆవశ్యకత ఏర్పడింది. అందుకే 1940లో ఒక చారిత్రక పరిణామం జరిగింది. 1940 ఆగస్టు 2న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా లడ్డూ ప్రసాదంను ప్రవేశపెట్టింది. ఇది బూందీ లడ్డు ఆధారంగా రూపొందించబడినదే అయినా దీన్ని ప్రత్యేకంగా ఆలయ నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తారు. చిన్నతనంలోనే అమ్మమ్మలు చేసేవారు లడ్డు గుర్తుందా? అలాగే శుద్ధమైన నెయ్యి, బేసన్ పిండి, యాలకుల పొడి, జీడిపప్పు, ద్రాక్ష, శ్రీవారి పోటులో ఈ మధురమైన ప్రసాదం తయారవుతుంది. మొదట్లో ఇది 100 గ్రాములే ఉండేది. కానీ భక్తుల ఉత్సాహంతో దీన్ని పరిమాణం, ఉత్పత్తి దశల వారీగా విస్తరించారు. ఇప్పుడైతే తిరుమలలో ప్రతిరోజు లక్షల లడ్డూలు తయారవుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో 3 లక్షలకు పైగా కూడా తయారు చేయబడుతుంది. ఆలయ ఆవరణలో ఉన్న పోటు అనే వంటగదిలో వందలాది మంది పనిచేస్తూ సాంప్రదాయ మంటలపై తయారు చేయబడుతుంది. ప్రతి లడ్డు ఎవరు ఎక్కడ తయారు చేస్తున్నారో అన్నీ రికార్డు చేయబడి ఉంటుంది. ఈ విధంగా తిరుమల లడ్డు ప్రపంచంలోనే అత్యధికంగా పంపిణీ చేయబడే దేవాలయ ప్రసాదంగా మారింది. 2009లో తిరుమల లడ్డూను అధికారికంగా GI ట్యాగ్ కూడా లభించింది. అంటే తిరుమల లడ్డు అనే పేరుతో మిగతా ఎవ్వరూ అమ్మలేరు. ఇది కేవలం స్వీటు కాదు, భగవంతుని ఆశీస్సులతో నిండిన ఆధ్యాత్మిక రుచి. అన్నప్రసాదం నుండి లడ్డూ వరకు ఈ మార్గం మనకు దేవాలయ పరిపాలనలోనూ భక్తుల మనోభావాల్లోనూ ఎంతో మార్పు వచ్చిందో చెప్పే ఉదాహరణ. చివరగా ఓ మాట, శ్రీవారి దర్శనానంతరం లడ్డూ ప్రసాదం తినడం అనేది ఒక తీయని తపస్సు, తీరిన ఆనందాన్ని చిహ్నం లాంటిది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేయండి. శ్రీవారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.